హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్తో రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. సో అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అయ్యారో దయచేసి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మీ సర్కిల్లో ఎవరైతే ప్రాపర్టీ ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించిన వాళ్ళు అవుతారు. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ముంబై హైవేలో ఉందండి. ఈ ప్రాజెక్ట్ కంపెనీ వచ్చేసి మనకు వక్రుతి ఇన్ఫ్రా. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు వాక్సన్ వ్యాలీ. సో ఈ ప్రాజెక్ట్ అనేది మన ముంబై హైవేలో మనకు కంకోల్ టోల్గేట్ దగ్గర వాక్సన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు వీకెండ్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, రిసార్ట్స్ అన్నీ కూడా మనకు డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇది డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. క్లియర్ టైటిల్ ఉన్న కంపెనీ. సో స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయి మనకు దీనిలో. సో దీనిలో వచ్చేసి ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్, 200, 250, 255, 300 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో దీనిలో వచ్చేసి మేజర్గా చూసుకున్నట్లయితే ఎవరైతే వీకెండ్ పర్పస్లో అవ్వచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అవ్వచ్చు, ఎవరైతే మంచి ప్లాట్ల గురించి చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ అనేది మంచి సూటబుల్ అవుతుందండి. సో దీనిలో వచ్చేసి ఆల్రెడీ మనకు కస్టమర్సే 100+ వీకెండ్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకు దీనిలో వచ్చేసి 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మనకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ ట్యాంక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకు ఫుల్ డెవలప్మెంట్తో వస్తుందండి. దీనిలో వచ్చేసి మనకు సీసీ రోడ్ ఒకటే మనకు పెండింగ్లో ఉంది. సో మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్లో ఉన్నాయండి. ప్రతి ప్లాట్లో వచ్చేసి మనకు స్టోనింగ్స్ ఉంటాయి. అదేవిధంగా నేమ్ ప్లేట్ కూడా, మన కస్టమర్ నేమ్ ప్లేట్ కూడా ఉంటుంది. సో కస్టమర్ ఏ ప్లాట్ కొన్నాడు అనేది నేమ్ ప్లేట్, ప్లాట్ నెంబర్ కూడా మనకు మెన్షన్ చేసి ఇస్తారండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకు ఇంతకు ముందే ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది షోల్డౌట్లో ఉన్నాయండి. సో ప్రజెంట్ ఫేజ్ 3 ఏదైతే ఉందో మనం 30 ఎకర్స్లో రావడం జరిగింది. దీనిలోనే మనకు రిసార్ట్ కూడా కడుతున్నారు. సో దీని సరౌండింగ్ అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ ఉందండి, మనకు యూజ్ గ్రోత్ ఉంటుంది. సో చుట్టుపక్కల మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న దారిలోనే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ డిఫెన్స్ సంబంధించిన వాళ్ళకు ల్యాండ్ కూడా అలొకేట్ చేశారండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ముంబై హైవే నుండి 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా వాక్సన్ యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే మనకు. సో అదేవిధంగా మనకు ఏదైతే జైరాబాద్ల దగ్గర నిమ్స్ ఏదైతే మనకు అలొకేట్ చేశారో ఆ నిమ్స్ అనేది జస్ట్ 15 minutes డ్రైవ్లోనే మనకు ఈ నిమ్స్ అనేది ఉంటుంది. సో ఈ నిమ్స్లో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 3 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మనకు చెప్తున్నారు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వెమ్ టెక్నాలజీ, మహీంద్రా అండ్ మహీంద్రా, గీతం యూనివర్సిటీ అండ్ బీవీఆర్ఐటి కాలేజెస్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్కు, ఇవన్నీ కూడా మన సరౌండింగ్లోనే ఉన్నాయి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు సదాశివపేట్ మున్సిపాలిటీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు జైరాబాద్ మున్సిపాలిటీ ఉంటుంది. సో ఈ 2 మున్సిపాలిటీ మిడిల్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. సో జైరాబాద్ నుండి మనకు డెవలప్మెంట్ అవుతూ వస్తుంది, ఇటు సదాశివపేట నుండి డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. కాబట్టి చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్లో స్కోప్ ఉంది. ఎవరైతే తక్కువ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి రిటర్న్స్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా సూట్ అవుతుందండి. సో మీరు వన్స్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకుంటేనే మీరు ప్లాట్ తీసుకోండి. సో మనకి ఇది కూడా అన్ని రకాలుగా అవైలబిలిటీగా ఉంది. దీనిలో వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు కేవలం 12,000 రూపాయలు మాత్రమే చెప్తున్నానండి. 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అండి మనకు. సో ఎవరైతే హైవేకి దగ్గరలో, డెవలప్మెంట్కి దగ్గరలో, పీస్ఫుల్ ఏరియాలో మనం ఎవరైతే ప్లాట్ కొనాలనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ అనేది వెల్ అండ్ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో చుట్టుపక్కల చూసుకుంటే మనకు చుట్టూ కూడా మనకు చాలా మంచి వాతావరణంతో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. సో దీనిలో వచ్చేసి మనకు ఆల్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేసేసారు. చూసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ కనబడుతుంది కూడా ఆల్మోస్ట్. సో అదేవిధంగా వీకెండ్ విల్లాసు,
ఇవన్నీ కూడా మనకు వన్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకు ఈ రోడ్లో ఉండే ఈ ప్రాజెక్ట్లో ఉండే ఫ్లోటింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో వన్స్ ఈ రిసార్ట్ అనేది కంప్లీట్ అయిందనుకోండి, మనకు పర్ డే వచ్చేసి మినిమం 15,000 to 20,000 రిసార్ట్ వాల్యూ ఉంటుంది బుక్ చేసుకున్న వాళ్ళకి. సో అలాంటి డెవలప్మెంట్ మనం చాలా దగ్గరలో ఉంటాం కాబట్టి చూడండి, రిసార్ట్ కూడా వదిలిన ప్లేస్ కూడా మనకు అక్కడ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనకు చాలా వెల్ అండ్ గుడ్ డెవలప్మెంట్తో చేస్తున్నారు. సో దీన్ని వచ్చేసి మనకు ఇంకా ఫేజ్ 4 ఫేజ్ 5గా మనకి ఇంకా డెవలప్మెంట్ చేస్తూ వెళ్తున్నారండి. సో ఎవరైతే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తక్కువ బడ్జెట్లో మంచి ప్రాజెక్టు, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్టులో తీసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా మంచిగా సూటబుల్ అవుతుంది. సో మరిన్ని వివరాల కొరకు మీరు ఏదైతే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ఫ్రీ సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.